ఒక్కసారి ఈ రెసిపీ ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. కొత్తగా డిఫరెంట్గా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నేనైతే ఈరోజు ఎగ్స్ అలాగే గోంగూర కాంబినేషన్తో బిర్యానీ చేస్తున్నా. అదేనండి, గోంగూర ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం చేశాను, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉండింది. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. బియ్యము అలాగే ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ 4 టీ గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దానికి 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఒక కట్టంతా గోంగూర తీసుకున్నాను. గోంగూర వచ్చేసి మీరు పుల్లటి గోంగూర తీసుకోకండి, అంటే ఎర్ర గోంగూర తీసుకోవద్దు, పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. అది వేసుకునేటట్టుంటే క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. ఇది నేను తీసుకున్నది తెల్ల గోంగూర అన్నట్టు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ మసాలా లాగా నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు, అలాగే కొన్ని బిర్యానీ స్పైసెస్ అండి, షాజీరా, దాల్చినీ చెక్క, అలాగే మరాఠీ మొగ్గు, అనాస పువ్వు, 2 యాలక్కాయలు వేసేసుకొని, లవంగాలు, కొన్ని మిరియాలు వేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వేసేసుకొని అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, డ్రైగా రోస్ట్ చేసుకోండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ని పెట్టుకొని మంచిగా వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది. మనకి మసాలా పౌడర్ కూడా మంచిగా ఫ్లేవర్తో టేస్టీగా వస్తుంది. కడాయిలోకి నూనె వేసేసుకొని ఇక్కడ రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, ఉప్పు అయితే వేసుకున్నానండి. ఎగ్స్ అయితే నేను ముందుగానే బాయిల్ చేశాను. లాంగ్ అవుతుంది, వీడియో లెంతీ అవుతుంది అనేసి నేను చూపించలేదు. ఉడికించిన ఎగ్స్ని పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోండి, కడాయిలోకి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎగ్స్ అనేవి మంచి కలర్ రావాలి, బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఎగ్స్ అయితే మంచి కలర్ వచ్చాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొత్తగా నేనైతే ఎప్పుడు చూడలేదండి ఈ రెసిపీని. నేనే ఓన్గా ఇలా చేద్దాము, బాగుంటుంది కదా, గోంగూర చికెన్ బాగుంటుంది కదా, ఈ ఎగ్ బిర్యానీ కూడా గోంగూర కాంబినేషన్తో చేస్తే బాగుంటుందని నేనైతే ఓన్గా ప్రిపేర్ చేశాను. మరి మీకు ఎలా కనిపిస్తుందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. గోంగూరను కూడా మనం కడాయిలో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి, కొంచెం నూనె వేసేసుకొని. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి గోంగూర అనేది బాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది. గోంగూర అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ అయితే కట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి, అంటే తడి లేకుండా నేనైతే తుడుచుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా నూనె అయితే వేసుకుందాం. అలాగే బిర్యానీ మసాలాలు కొన్ని వేసుకుందాం. బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా బిర్యానీ అంటే యాలక్కాయలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గు, దాల్చినీ చెక్క, షాజీరా మెయిన్ ఇక్కడ మనకి అన్నంకి ఫ్లేవర్ బాగా వస్తుంది బిర్యానీకి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రష్ వచ్చేసి, అంటే ఈ స్పాచులా వచ్చేసి ప్లాస్టిక్ది కాదండి. చాలామంది ప్లాస్టిక్ది వాడొద్దు అని కామెంట్ చేస్తున్నారు. నేను వీడియోస్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను, కొద్దిగా లుక్గా కనిపించడానికి. అది కూడా వద్దు అంటే నేనైతే యూజ్ చేయను. ఇది వచ్చేసి సిలికాన్ అన్నట్టు, ఇది మెల్ట్ అవ్వదు, మనకి హెల్దీ అన్నట్టు చాలామంది యూజ్ చేస్తారు, అందుకే నేను కూడా యూజ్ చేస్తున్నాను. వద్దనేటట్టుంటే కామెంట్ చేయండి, నేను ఇంకా యూజ్ చేయను. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని, పచ్చిమిర్చి చీలికలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ చీలికల్ని కూడా వేసేసుకుందాం. అంటే ఈ సిలికాన్ కూడా హెల్త్కి మంచిది కాదు అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేను ఇది కూడా వాడను, చాలామంది యూజ్ చేస్తున్నారు అనేసి నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయల్ని వేసుకున్నాం కదా, మూత క్లోజ్ చేసుకొని ఉల్లిపాయల్ని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి, లేదంటే అడుగంటుకుపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ అయితే వేసుకుందాం. పసుపు, అలాగే రెడ్ చిల్లీ పౌడరు, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోవాలండి. గోంగూర కూడా పులుపు ఉంటుంది కాబట్టి, అలాగే మనం ఎగ్స్ ఫ్రై చేయడానికి కూడా వేసాం కాబట్టి ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రెడ్ చిల్లీ పౌడరు కొంచెం పచ్చిదనం పోవాలి అన్నట్టు పోపులో బాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గోంగూరని ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని నేను మిక్సీ పట్టాను. నీళ్ళు ఏమీ వేసుకోకుండా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇదైతే ఇందులోకి వేసేసుకుందాం. గోంగూరని కూడా పోపులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి.
పోపులు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. గోంగూర కొద్దిగా జిగురుగా ఉంటుంది కాబట్టి తొందరగా మిక్స్ అవ్వదు. కొంచెం నిదానంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మసాలా పొడి మసాలాకి వేయించుకున్నాం కదా బిర్యానీ మసాలా కోసం, అదైతే మసాలాని నేను ఇక్కడ మిక్సీ పట్టేశాను. అది కూడా 1.5 టీ స్పూన్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం గుప్పడంతా పుదీనాను కూడా ఆకులని ఇలా తుంచేసి వేసేసి బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము కడిగిన బియ్యాన్ని అయితే వేసుకోవాలి. నీళ్ళని వంపేసుకొని బియ్యం ఒకటే వేసుకోండి. బియ్యం అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ గోంగూర మసాలాలోకి బియ్యం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న కుక్కర్ వచ్చేసి కొంచెం చిన్నగా అయింది, బియ్యం ఎక్కువైనాయి అనుకుంటా. ఏమైందో అనేసి లాస్ట్లో చెప్తాను, వీడిని ఎండ్ వరకు చూడండి. బాగా మిక్స్ చేసుకున్నామంటే కొద్దిగా 2 నిమిషాల పాటు అలా మగ్గించుకుంటే మనకి గోంగూర ఫ్లేవర్ అనేది బియ్యంకి బాగా పట్టి అన్నం మెతుకులో మనకి ఆ పులుపునెస్ అనేది తెలుస్తుంది. మనం బియ్యం తీసుకున్న క్వాంటిటీ బట్టి నీళ్ళైతే వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళని తగ్గించి వేసుకోండి. ఎప్పుడే కానీ బిర్యానీ రెసిపీస్కి మనము నీళ్ళనివి తక్కువ వేసుకుంటే బాగా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసేసి సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే సాల్ట్ వేసేసుకోండి. అలాగే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టిన ఈ ఎగ్స్ అయితే వేసుకుందాం. అన్నం ఇలా బాగా ఉడుకు పట్టే టైంలో వేసుకోండి ఎగ్స్, అప్పుడే మనకి అడుగుకి వెళ్ళకుండా ఎగ్స్ పైనే ఉంటాయి. మొత్తం ఇలా వేసేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని నిదానంగా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మీరు నెయ్యి తింటారు, నెయ్యి ఫ్లేవర్ పడుతుంది అనేటట్టుంటే ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి బాస్మతి బియ్యం కాబట్టి ఒక విజిల్కే ఉడికిపోతుంది అన్నము. అలాగే మనము ఉడుకు పట్టేంత సేపు మూత పెట్టలేదు కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఒక రాయితా చూపిస్తున్నాను. బిర్యానీలోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర తురుము, నచ్చితే పచ్చిమిర్చి వేసుకోండి. నేను పిల్లలు ఉన్నారని వేయలేదు. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినంత పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు ఇలాగ మనకి క్వాంటిటీ ఎంత కావాలి, మనకి ఇప్పుడు నంచుకోవడానికి ఎంత రాయితా కావాలి దాని క్వాంటిటీ బట్టి పెరుగు వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుందండి. పెరుగు అనేది బాగా ఎక్కువ పులుపు ఉంది అనుకుంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఇంతే సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా సింపుల్గా ఒక రైతా అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి పలావ్ రైస్ కానీ మనకి బిర్యానీలోకి సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది. లాస్ట్కి ఒక ముద్ద ఈ రైతాతో తిన్నారంటే కడుపు కూడా బాగా చల్లగా, డైజెషన్ కూడా బాగా చక్కగా అవుతుంది. నచ్చితే ట్రై చేయండి. మనకి ఇక్కడ బిర్యానీ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మంచి కలర్తో డెలీషియస్గా గోంగూర ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసి మీకు ఎలాగనిపించింది, మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలాగుండింది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా, డెలీషియస్గా మనకి జ్యూసీగా ఎంత బాగా కనిపిస్తుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగా ఉంది. టేస్ట్ కూడా గోంగూర ఫ్లేవర్తో పుల్లగా కారంగా భలే ఉందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి నేను చేసిన ఈ కొత్త రెసిపీ మీకు ఎలా కనిపించిందో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.